కోడిగుడ్డుపై ఆధ్యాత్మికవేత్తలకు ఎందుకంత కడుపు మంట? ఇప్పుడిది ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎగ్స్ కు సంబంధించి కమెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే గరికపాటి నరసింహారావు గుడ్డు అసలు ఎందుకు అంటూ చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ డిస్కషన్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత చాగంటి కోటేశ్వరరావు చిన్నజీఆర్ వ్యాఖ్యలు కూడా వైరల్ గా మారాయి. అసలు గుడ్డు తింటే సమస్య ఏంటి? సామాన్యుడు తినే తిండిపై ఆంక్షలు అసలు ఎందుకు పెడుతున్నారు అనే విషయాలు తెలుసుకునే ముందు వారు అసలు ఏమన్నారో ఫస్ట్ చూద్దాం. భోజనం ముఖ్యమైనది, చదువు మిథ్యాన్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా? అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కోడిగుడ్డు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. Eggs are not produced in the process the milk is produced. Milk is produced in the process of life supporting system like mother's breast milk. But egg is produced to reproductive system. In the reproductive system, that means from the egg another chick comes, right? So it's not like milk. We should not compare egg and the milk. From the milk, no chicks will come, no cows will come, nothing will come out of it. But from the eggs, it's not the case. Because the very appearance of the egg only to produce a chick. అలక్ష్మి దరిద్ర దేవత విపరీతంగా ప్రబలడానికి, చిన్నతనం నుంచే కళ్ళజోడు రావడానికి, చచ్చు సంబంధమైనటువంటి వ్యాధులు విపరీతంగా పెరగడానికి కారణమేమి అంటే కోళ్ళని విపరీతంగా పెంచి కోడిగుడ్డు తినడమే కారణము అని వేదంలో ఒక మాట. ఎక్కడైనా యజ్ఞం చేసేటప్పుడు ఆ యజ్ఞానికి సంబంధించినటువంటి యజ్ఞవాటము అంటారు. ఆ హోమశాల కడితే హోమశాలలో నిలబడి బ్రహ్మస్థానం అని ఒక స్థానం ఉంటుంది. బ్రహ్మస్థానం మొట్టమొదట వేదంలోంచి కొన్ని మంత్రాలు చెప్తారు. ఆ మంత్రాలు ఎందుకు చెప్తారంటే కోడిగుడ్డు తినే అలవాటు ఎవరైనా ఈ ప్రాంగణంలోకి ప్రవేశించి ఉంటే, కోడిగుడ్డు అలవాటు ఉన్నవాడు ఇక ఆ ప్రాంగణంలోకి దేవతలు రారు, తీసుకోరు హవిస్సు. అటువంటి వాడు ఎవరైనా వచ్చి ఉన్నా ఈ చుట్టుపక్కల ఉన్న తద్దోషము నివారణ అగుగాక, దేవతలు ప్రవేశింతురుగాక అని ఆహ్వానం పలుకుతారు. కోడిగుడ్డు అంత హేయమైన పదార్థంగా వేదంలో వర్ణింపబడింది. Yes, sir. While egg is considered as a major source of protein, అంటే అట్లీస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ లా తీసుకుంటూ ఉంటారు అండ్ పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అంటూ ఉంటారు. అండ్ దట్స్ ద రీజన్ వై జనరల్లీ గవర్నమెంట్ స్కూల్స్లో ఎగ్ అనేది మ్యాండేటరీ. సో దానికి సంబంధించి ఇంత డిస్కషన్ జరగడం, అది కూడా మిడ్ డే మీల్స్కు సంబంధించి సైతం డిస్కషన్ జరగడం ఎలా చూడాలి సార్? అండ్ సైంటిఫిక్గా కూడా కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేశారు. సో వాటికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఇప్పుడు ఆధ్యాత్మికవేత్తలు ఆధ్యాత్మిక పరిజ్ఞానం చెప్తే సరిపోతుంది, కానీ వైద్య పరిజ్ఞానం చెప్పడం వల్ల సమస్య వస్తుంది. ఇప్పుడు వేదంలో ఉందో లేదో నాకు తెలియదు, నేను వేద విద్వాంసుని కాదు. వేదాలు రాయబడిన సమయము వేరు, ఇప్పటి సమయం వేరు. సో ఆధునిక వేదాలున్న సమయంలో ఇప్పుడు ఉన్న సమయానికి మనం పోల్చి ప్రతి ఒక్కటి అలాగే ఉండాలి అంటే ఎలా సాధ్యం? ఇప్పుడు అర్థం ఏంటి మరి? సో దారిద్రం రావటానికి కోడిగుడ్లు తినడమే కారణం అంటాడు చాగంటి గారు. ఆఖరికి కంటి సంబంధిత వ్యాధులు రావడానికి కోడిగుడ్డు కారణం అంటాడు. కోడిగుడ్డు తినే వాళ్ళు ఉన్న చోట దేవతలు రారు అంటున్నారు. అంటే భారతదేశానికి దేవతలు రారు అని చెప్పడమే. ఎందుకంటే భారతదేశంలో 90% తింటారు కోడిగుడ్డు. నేను ఇంకెక్కువనే తిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే చాలామంది ఒకప్పుడు మన తాము పుట్టిన కులం వల్ల కావచ్చు, సాంప్రదాయం వల్ల కావచ్చు, ఆచారం వల్ల కావచ్చు, గుడ్డు తినే నేపథ్యం లేని కుటుంబాల వల్ల కూడా ఇవాళ గుడ్డు ఏంటి, దాని తల్లిని కూడా తింటున్నారు. మీకు అగ్ర కులాల్లో కొన్ని కులాలు నాన్ వెజ్ తినవు, ఇప్పుడు వాళ్ళు తింటలేరా? వాళ్ళు బ్రహ్మాండంగా తింటున్నారు. సో అందువల్ల నేను ఈ మాట చెప్తున్నా అంటే నేనేదో ఎగ్గు తిని చెప్పండి. నేను ఎగ్గు కూడా తినడం నాకు ఇష్టం ఉండదు. నేను ప్యూర్ వెజిటేరియన్, పూర్తి శాకాహారిని. కానీ మా పిల్లలు మా ఇంట్లో నాన్ వెజ్ తింటారు, తప్పేంటి?
ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎగటేరియన్స్, వెజిటేరియన్స్ కూడా ఎగటేరియన్స్ ఉంటారు. చాలామంది వెజిటేరియన్ కూడా ఎగ్ తింటారు. అంటే ఇప్పుడు చాగంటి గారు చెప్పిన దాని ప్రకారము ఇక వెజిటేరియన్స్ తప్ప యజ్ఞం ఎవరు చేయకూడదు. అంటే భారతదేశంలో యజ్ఞం చేయడానికి 95% ప్రజలు అనర్హులు అని చెప్పేస్తున్నారు మీరు. ఇది హిందూ సమాజానికి మంచిదా? హిందూ మతానికి మంచిదా? హిందూ ధర్మానికి ఇది చాలా ప్రమాదకరం కాదా? ఇది హైలీ ఎక్స్క్లూజన్ కదా. ఇప్పుడు ఇలాంటి సాంప్రదాయాల వల్లనే కదా చాలామంది మతాలు మారింది. సో మనకు హిందూ మతం నుంచి వెలివేస్తున్నాం 90% ప్రజలు వాళ్ళ ఆహార అలవాట్ల వల్ల. అంటే ఎంత ప్రమాదకరం అది. మీకు వేదంలో కోడిగుడ్డు తినకూడదని ఉంది. కోడిగుడ్డు తినేవాళ్ళు ఉంటే అక్కడ దేవతలు ఉండరు అంటే అర్థం ఏంటి? మీరు 90% పైగా ఉన్న హిందువుల్ని దేవులకు దూరం చేస్తున్నారు, యజ్ఞాలకు దూరం చేస్తున్నారు, హిందూ ధర్మానికి దూరం చేస్తున్నారు కదా. యాగంటి గారికి మరి ఎందుకు అర్థం చేసుకోవడం లేదో ఆశ్చర్యం వేస్తుంది. పెద్దలు గౌరవంతో చెప్తున్నాను నేను. చిన్నజీయర్ స్వామి లాజిక్ ఏంటి? అందులోకి వెళ్ళి చిక్స్ వస్తాయి, ఇవాళ పిల్లల్లోని గుడ్లు కూడా వస్తున్నాయి కదా. మరి వాటి సంగతి ఏంటి? సో అందువల్ల అట్లంటే మీకు మనము టమాటాల విత్తనాలు ఉంటాయి, అందులో నుంచి కూడా టమాటాలు పుడతాయి అని చెప్పి టమాటాలు తినకుంటుంటామా? మీకు చిక్కుడు గింజలకెళ్ళి చిక్కుడుకాయలు వస్తాయి, దాని చిక్కుడుకాయ తినకుంటున్నామా? మామిడికాయ పిక్క నువ్వు భూమిలో పెట్టు, మామిడి పళ్ళు వస్తాయి, చెట్టు మొలుస్తుంది. చెట్టు మొలవదా? అంటే మామిడి పిక్కల నుంచి చెట్లు వస్తాయి కనుక మామిడి తినకూడదు అని అనగలమా? మీకు వడ్లను మీరు గోధుమల్ని మీరు భూమిలో పాతండి, ఏమొస్తాయి? మళ్ళీ వడ్లు రావా, గోధుమలు రావా? సో అంటే వాళ్ళందరినీ మనం తినకూడదు, ఎందుకంటే అవి మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తాయి లైఫ్ని కనుక. ఇట్ మే బీ ఎనిమల్ లైఫ్, ఇట్ కెన్ బీ ప్లాంట్ లైఫ్, బట్ లైఫ్ ఈజ్ లైఫ్ కదా. సో అని చెప్పి వాళ్ళన్నిటిని తినకుండా ఉండగలమా మనము? సో మనము ఇక చాగంటి గారైతే అసలు అన్నంతో గుడ్డు పెట్టడం ఏంది? అన్నంతో పెట్టడం దేంతో పెడతారు గుడ్డు? నాకు అర్థం కాదు. ఇక మధ్యాహ్న భోజనం అది వేరే డిబేట్ అసలు. కానీ గుడ్డు అన్నంతో పెట్టడం బుద్ధి ఉందా అంటే ఎట్లా? అన్నంతో ఆమ్లెట్లు తినేటోళ్ళు ఈ దేశంలో 99% మంది ప్రజలు ఉంటారు. 90% వాళ్ళందరూ బుద్ధి లేదా? అసలు ఈ దేశంలో కోడిగుడ్డు తినే వాళ్ళెవ్వరికీ బుద్ధి లేదని చెప్దామా? అసలు మీరు దేశ ప్రజల్ని 90% హిందువుల్ని డిజోన్ చేసుకుంటే అదెక్కడ ఆధ్యాత్మిక పరిజ్ఞానం అవుతుంది? ఆహార అలవాట్లు సమాజంలో ఒక చిన్న సెక్షన్, మీరు మొత్తం హిందువులో ఉంటే ఒక స్మాల్ సెక్షనే వారు సాంప్రదాయంగా వేల సంవత్సరాలుగా వారి ఆచారంగా వాళ్ళు మాంసాహారం తినరు. అందులో కొద్దిమంది కోడిగుడ్డు కూడా తినరు. మాంసాహారం తినని వాళ్ళు కూడా కోడిగుడ్డు తినేవాళ్ళు చాలామంది ఉంటారు. కోడిగుడ్డు తినే వాళ్ళు వెరీ వెరీ స్మాల్ మైనారిటీ. వారిలో కూడా చాలామంది ఇప్పుడు తింటున్నారు. సో ఇప్పుడు బహిరంగంగానే తింటున్నారు, ఇళ్లలో కూడా తింటున్నారు. పోనీ తినని వాళ్ళు ఎంతమంది ఉంటారు? వెరీ నెగ్లిజిబుల్. అంటే ఒక స్మాల్ సెక్షన్ ఆహార అలవాట్లను సమాజం మొత్తం మీద నేను రుద్దుతాను. అంటే మీకు నచ్చని, మీరు నీచంగా భావించిన దాన్ని, మీరు అంగీకరించిన ఆహార అలవాట్లను సమాజం మొత్తం మీద రుద్దే అధికారం మీకు ఎవరిచ్చారు? ఇప్పుడు తినేవాళ్ళు తింటారు, తినని వారు తినరు. తినని వాళ్ళను కంపల్సరీ తినమని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. అదే సమయంలో తినేవారికి నీకు హక్కే లేదు, మీరు హిందువులే కారు, మీరు యజ్ఞానికి అనర్హులు, మీరున్న చోట దేవతలే ఉండరు అంటే వాళ్ళని అస్పృశ్యులుగా యజ్ఞానికి దూరంగా పెట్టాలి, హిందూ ధర్మానికి దూరంగా పెట్టాలి అనే సిద్ధాంతం ఏ రకమైన సిద్ధాంతం? సోషల్ ఇంక్లూజన్ కావాలి, ఇంక్లూజివ్ హిందూయిజం కావాలి, అందరినీ తమలో కలుపుకునే హిందూ ధర్మం కావాలి. సో నేను అందరినీ వేరు చేసుకుంటాను, వదిలేసుకుంటానంటే ఎట్లా? ఇది కొన్ని అది కూడా ఒక అగ్ర కులాల్లో కూడా అందరూ తినని వాళ్ళు గారు, అగ్ర కులాల్లో కూడా ఒక 2 కులాల వాళ్ళే తినరు. మనందరికీ తెలుసది. బ్రాహ్మణ వైశ్య కుటుంబాల్లో మాత్రమే నాన్ వెజ్ తినరు. అది కూడా ఇప్పుడు వాళ్ళలో చాలామంది తింటున్నారు. మీరు బ్రాహ్మణ వైశ్యులలో ఎంతమంది తింటున్నారు? చాలామంది తింటున్నారు. మన చుట్టూ తెలియదు, ఇది చెప్తే వివాదం కావచ్చు, కానీ వాస్తవమే కదా, కాదని మనం కదా. కొంతమంది ఇంట్లో తినకపోయినా బయట తింటారు, కొంతమంది ఇంట్లో కూడా తింటున్నారు. అయినా ఈ సాంప్రదాయము ఆచార ప్రభావం మన దేశంలో ఎంత అంటే, దేవునికి శనివారం రోజు దేవునికి గుడికి పోతాం కనుక మేము నాన్ వెజ్ తినము, ఇవాళ మేము పెళ్ళి శుభకార్యం కనుక నాన్ వెజ్ తినము అనే వాళ్ళు నాన్ వెజిటేరియన్స్లో కూడా ఉన్నారు.
అంటే ఒక స్మాల్ సెక్షన్ యొక్క ఆచారాలు సాంప్రదాయాలు మొత్తం సమాజాన్ని శాసిస్తాయంటే అది ప్రజాస్వామ్యం అవుతుందా? మీకు ఆరోగ్యానికి ప్రోటీన్లు అవసరము, ఎగ్ అనేది హెల్త్కి అవసరము, మీరు వైద్య శాస్త్రం చెప్తోంది ఎగ్ తినమని డాక్టర్లు చెప్తుంటారు. మీరు వాళ్ళందరినీ కూడా బుద్ధి లేని వాళ్ళని అంటే ఎట్లా? డాక్టర్లను, న్యూట్రిషనిస్టులను బుద్ధి లేని వాళ్ళంటే ఎట్లా? సో అది ఏ రకంగా న్యాయమైతే చెప్పండి. ఒక ఇది ఆహార ఆధిపత్యవాదం కాదా, ఇది ఫుడ్ డామినేషన్ది. సో ఆహార అహంకారం కూడా అవుతుంది. నేను తినేదే రైటు, మీరు తినేది తప్పు అనే హక్కు మనకు ఎవరిచ్చారు? మనం తినేది మనం తింటాం, ఎదురు వాళ్ళు తినే వాళ్ళు ఉంటారు. ఇంకోటి కూడా ఏంటి, డైవర్సిటీని గౌరవించే ఆహారంలోనే కాదు దేంట్లో కూడా డైవర్సిటీని మేము గౌరవించము అంటే ఎట్లా? సమాజంలో సాంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులు, ఆహార అలవాట్లు అనేక రకాలుగా ఉంటుంది. నార్త్ ఈస్ట్లో బీఫ్ తింటారు. బీజేపీ నాయకులే మేము బీజేపీ బీఫ్కు వ్యతిరేకంగా ప్రచారం చేసిన సమయంలో నార్త్ ఈస్టర్న్ బీజేపీ నాయకులు బహిరంగ చెప్పారు, ఎస్ మేము బరాబర్ బీఫ్ తింటాం, మాకు ఎగ్జామ్షన్ అని చెప్పారు. బీజేపీ వాళ్ళకి ఎగ్జామ్షన్ కూడా ఇచ్చింది. మరి ఏం సంగతి ఏం మాట్లాడతాం మనం? ఇప్పుడు కేరళలో చాలామంది హిందువులు కూడా బీఫ్ తింటారు. సో నాలాంటి వాడు నేను చికెనే తినా, నేను బీఫ్ తినేవాడిని భరించలేక తింటుంటే చూడలేకపోవచ్చు, నేను దూరం ఉండొచ్చు, తప్పేం లేదు. కానీ తినేవాడిని కూడా తినొద్దని అనే అధికారం నాకెక్కడిది? నేను తింటే తింటాను, లేకపోతే లేదు. నా ఆహారం ఏంటో నాకు హక్కు ఉంది. కానీ నేను తినే ఆహారమే మీరు తినాలి. మీ ఆహారం నాకు నీచం అనిపిస్తే మీరు ఊరుకోవాలి. నేను వేసుకునే దుస్తులే మీరు వేసుకోవాలి. మేము మాట్లాడే భాషే మీరు మాట్లాడాలి. మేము ఆలోచించినట్టే మీరు ఆలోచించాలి. ఈ ఆధిపత్య భావజాలం అనేది సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళదు. హిందూ ధర్మానికి కూడా ముందుకు తీసుకెళ్ళదు. హిందూ మతానికి అత్యంత సవాల్గా ఉన్నది ఈ కుల ఆధిపత్యవాదమే. అదే కదా అస్పృశ్యత పేరిట అణగారిన కులాలను దూరం చేసుకున్నది. సో మీకు హిందూ మతం వేల సంవత్సరాలుగా ఈ ఆచార సాంప్రదాయ ఛాందసవాదం నుంచి బయటపడటానికి అనేక మంది సంఘ సంస్కర్తలు, రిఫార్మ్లు మీకు ముందుకొచ్చారు కదా. మళ్ళీ మనం వెనక్కి తీసుకెళ్దామా? అసలు ఆశ్చర్యంగా ఉంటుంది. కోడిగుడ్డు తింటే కళ్ళ ప్రాబ్లమ్స్ వస్తాయి, కోడిగుడ్లు తింటే దారిద్రం వస్తుంది, కోడిగుడ్డు తింటే బుద్ధి ఉండాలి, అన్నంతో పాటు గుడ్డు తినడం ఏంటి? అసలు వాట్ ఆర్ వి టాకింగ్? వాళ్ళ పట్ల సంపూర్ణమైన గౌరవంతో నేను మాట్లాడుతున్నాను. సో ఇది మీకెవరికి అధికారం లేదు. ఆధ్యాత్మిక చింతన పేరిట ఆహార ఆధిపత్యవాదాన్ని కానీ ఆచార ఆధిపత్యవాదాన్ని కానీ ప్రజలు అంగీకరించరు. మీరు చెప్పండి, ఇది మెజారిటీ హిందువులు ఒప్పించండి. నేను చాగంటి గారికి, గరికపాటి గారికి, చిన్నజీయర్ స్వామి గారికి విజ్ఞప్తి ఏంటంటే, మీరు 90% హిందువులు మీ మాటలతో అంగీకరిస్తారా? 90% హిందువులు అంగీకరించకపోతే ఏంటి? మీరు చెప్పే ఆధ్యాత్మిక చింతనకే ఒక సవాల్ ఏర్పడదా? అంటే లేదు, అలా గుడ్డు తినే 90% హిందువులు కారు అని భావిస్తారా మీరు? చెప్పండి, ఇది హిందూ ధర్మానికి మంచిదా? హిందూ మతానికి మంచిదా? ఇది ఆలోచించండి ఒక్కసారి. So you said